గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం సార్, చెప్పండి. ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయడం జరుగుతున్నాయి. ముఖ్యంగా మహబూబాద్ లో కన్న తల్లే ఇద్దరు పిల్లల్ని చంపడం అసలు ఏంటి? చూడండి, ఇప్పుడున్న సమాజంలో చాలా మటుకు కుటుంబం వ్యవహారంలో అక్రమ సంబంధాల వల్ల ఈ సమస్య ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఏంది, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల దానికి పిల్లలు బలైపోతూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. వాళ్ళకు అవగాహన ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే అక్రమ సంబంధం ఏమి ఉన్నట్లు అనిపించట్లేదు, కాకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు, నీకు సంబంధం ఉంది, నువ్వు ఎట్లా ఉన్నావు అని అదొకటి. మరి ఆమె ఏమనుకుందో, నా పిల్లల్ని ఎవరు చూడరు అనుకుందేమో, ఈ రకంగా చేసింది. ఇది కరెక్ట్? అసలు ఏంటి అసలు? చూడండి, దీంట్లో ఒకటే ఉంటుంది, భర్త సంపాదన సరిగా లేకపోయినా, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు భర్త ఇవ్వలేకపోయినా ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇంకో విషయం, ఇప్పుడున్న కాలంలో చాలామంది, చెప్పకూడదు మహిళలు, కొంతమంది, అంటే అందరినీ నేను చెప్పదలుచుకోలేదు, కొంతమంది అది ఫ్యామిలీ పట్ల అవగాహన లేక అక్రమ మార్గంలో వెళ్తున్నారు. ఏది అక్రమ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ ఫ్యామిలీని బలి చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పుడు ఈ మధ్య తెలంగాణలో ఇది ఎక్కువైపోయింది. దీని మీద కొంచెము మహిళా సంఘాలు కానీ ప్రభుత్వం తరఫున కొంచెము అది అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది అయితే ఆమెను ఉరిదీయాలి, అసలు ఆమె తల్లి కన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని చంపి ఏమో చచ్చిపోదాం అనుకోవడం ఏంటి అనే తరహాలో కూడా ఆలోచించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు చంపాల్సిన అవసరం లేదు. మీకు చేత కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి, ఎన్నో సేవా కేంద్రాలు ఉన్నాయి. సో అందులో ప్రభుత్వం అనాథ పిల్లలకు ఎన్నో రక్షణ వలయాలు ఏర్పాటు చేసింది. అది మీకు చేత కాకపోతే అందులో పెట్టవచ్చు. అంతేగాని చంపడం అనేది నేరము, చనిపోవడం కూడా నేరమే. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మహిళలు చాలామంది అక్రమ సంబంధంకి అలవాటు పడ్డారు. ఇది తప్పు. సమాజము ఎటువైపు పోతుంది అనేది కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అసలు రీసెంట్గా చూసుకుంటే అంటే, ఇంతకుముందు బయట వాళ్ళు చంపేసేవాళ్ళు, ఇప్పుడు కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలాంటి న్యూసెస్ చాలా ఎక్కువైపోయాయి. మహబూబాద్లో కూడా ఇలాంటిది ఇంకోటి జరిగింది కదా, ఏమనుకున్నారు దాని గురించి? ఇది మానవత్వం మంట కలిసిపోయిన వేళ, మానవత్వం అనేది మంట కలిసిపోయిన వేళ ఇలాంటి సంఘటనలు జరగడం. అంటే తల్లి అయింది కూడా తను ఇలా చంపుదని చెప్పేసి అనుకోలేదు. ఎలా చంపుకుంటే చెప్పు? కన్న తల్లి ఎలా చంపుకుంటే చెప్పు? పిల్లల మీద ప్రేమ ఉండాలి, కానీ తను ఇలా చంపడం అది చాలా తప్పన్నా. ఏంటి వీళ్ళ మైండ్ సెట్ ఏమవుతుందంటే, రీసెంట్ గా చాలా చూసాం ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తున్నామన్నా. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, వీళ్ళకి దేని మీద ప్రభావం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎలా వచ్చిందో, ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. సినిమాల వల్ల, లేకపోతే బయట చూసే ఇన్సిడెంట్ వల్లనో, లేకపోతే ఎవడో ఏదో తీసుకెళ్లి వీళ్ళకి ఏదైనా నేర్పించాడో, అసలు ఏమైపోతుంది సమాజం? కన్న తల్లి ఇద్దరు కొడుకులను ఎలా చంపింది చెప్పు? మనకు పుట్టిన వాళ్ళని, అసలు తోటి స్నేహితులే మన దగ్గర ఉన్న వాళ్ళే ఎక్కడికి ఏదైనా అయితే మనం ఏడుస్తాం, కానీ తనకు పుట్టిన పిల్లల్ని తను ఎలా చంపిందో నాకు అర్థం కావట్లేదు. తను చంపి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టి, తీరా అక్కడ కేసు ప్రూవ్ అయింది ఏందిరా అంటే తనే చంపిందని. అంటే తనే నాటకం ఆడింది ఇక్కడ. తను నాటకం ఎలా ఆడింది చూడండి. తను చంపింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది, మొన్న రీసెంట్గా బయటపడింది తనే చంపిందని చెప్పేసి బయటకు వచ్చింది. అంటే సమాజం ఎటుపోతుంది అసలు? ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆల్రెడీ ఆమె చంపుతున్నప్పుడు ఆ బాబు లేచి ఏడుస్తున్నప్పుడు పూట సేమ్ అదే టైంలో వాళ్ళ నాయనమ్మ కూడా లేచి ఆ బాబుకి రక్తం ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. బతికారు. అవును. బతికిన తర్వాత 2 months తర్వాత మళ్ళీ అదే బాబు మీద అటాక్ చేసి అదే బాబుని చంపేశారు. ఏం తెలియనట్టు మళ్ళీ ఉండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకోవడం, దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు అదేనండి, ఇప్పుడు అదే బాబు ఆవిడ ఎంత క్రూరాత్మకంగా ఆలోచిస్తుంది చూడండి. బాబు ఆల్రెడీ ఒకసారి చావు నుంచి తప్పించుకున్నప్పుడు ఆ బాబు మీద మానవత్వం కలగాలి కదా, అది కలగట్లేదు. అంటే ఆ బాబుని ఎలాగైనా చంపదామనే ఉందామె. ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తను బతికినా కూడా చచ్చిన పాముని మళ్ళీ చంపాలనుకుంటుందామా, ఆ రకంగా ఉంది చూడండి. మరి ఎక్కడో అనుకుంటాం కదా మనం, ఉగ్రవాదం ఇదే అసలైన ఉగ్రవాదం. అసలు ఏమంటుంది, నేను చచ్చిపోదాం అనుకున్నా, నేను చచ్చిపోతే పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారని వాళ్ళని చంపి నేను అదే కదా అసలు ఏమన్నా మాట అంటే, అది నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, నేను చచ్చిపోతే పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారా అని ఆమె వాళ్ళని చంపిందంట. మళ్ళీ అంటే చచ్చిపోయేది నువ్వే, మళ్ళీ జాలి చూపించి వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారా అని చెప్పేసి మళ్ళీ జాలి తింటావు, మళ్ళీ వాళ్ళని చంపడం. అసలు ఏమనాలి ఇట్లాంటి ఇన్సిడెంట్ చూస్తే?
ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని తీసుకెళ్లి ఎక్కడ పాకిస్తాన్ లో పడేయాలనిపిస్తుంది. ఇంత నిజంగా దిగజారిపోయినారు చెప్పాలంటే జనాలు. ఏం నడుస్తుంది మైండ్ లో? చనిపోయి వాళ్ళ పిల్లగాళ్ళు చచ్చిపోయిన తర్వాతే ఆమె చనిపోవాలి అనుకుంటే అంత దారుణంగా చంపాల్సినంత అవసరం. అదే కదా, అంత దారుణంగా చంపాల్సింది. ఏదైనా మెడిసిన్ చంపచ్చు కదా, అంత దారుణంగా చంపాల్సి, అంత క్రూరంగా చంపాలనా? మత్తిచ్చి చంపచ్చు అంటే ఆమె మత్తిచ్చి చంపించచ్చు వాళ్ళని. అంత క్రూరంగా అసలు ఆ రకంగా గొంతు కోయడం ఏంది అసలు? అసలు ఒక మనిషిని మనం చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం, అవునా కదా? మన స్నేహితులు ఇలా వచ్చారంటే మనకి కొట్టాలి, ఏదైనా వాడు తప్పు చేసినా కూడా మన మీద ఒక మాట అనాలన్నా చేయాలన్నా ఆలోచిస్తాం. కన్న తల్లి పిల్లలని ఎలా చంపుతుంది? ఇదందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మానవత్వం మంట కలిసిపోయిన వేళ. చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉండాలి అంటే 10 మందికి తెలిసే విధంగా, చాలా మంది రిపీట్ అవ్వకుండా ఇలాంటి జరగకుండా అంటే మరణ శిక్ష వేయాలి. హైదరాబాద్లో కన్న తల్లి పిల్లల్ని చంపిందండి. అసలు ఈ ఇన్సిడెంట్ వింటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? మాకు తల్లినే చంపేయాలనిపిస్తుందండి మాకు. అంటే ఎందుకు ఈ మధ్య కాలంలో ఇట్లా తయారవుతున్నారు? కన్న తల్లిదండ్రులు సేఫ్ అనుకుంటాం పిల్లల్ని, కానీ వాళ్ళే చంపేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. తల్లి ఓర్చుకోవాలి, ఏదన్నా తప్పు చేస్తే బిడ్డనే కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి, అంతేగాని చంపకూడదండి. జన్మనిచ్చిన తల్లి అలా చేసిందంటే మాకే చిరాగ్గా ఉంది, కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని. అయితే చంపింది ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల వల్ల పిల్లలు అడ్డొస్తున్నారని వాళ్ళని చంపేస్తున్నారు, లేదు భర్తలతో గొడవే చంపేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కానీ చంపడం అనేది కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తో గొడవ అయితే హస్బెండ్ తో చూసుకోవాలి. పిల్లలు ఏం చేశారు? పిల్లల్ని అసలు చంపకూడదండి, అది మాకు నచ్చలేదండి. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చంపేయాలనిపిస్తుంది అండి, ఆమెనే చంపేయాలనిపిస్తుంది. అవును, ఉరిశిక్ష వేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు 10 మంది ఇంకో మిగతా వాళ్ళు ఈ విధంగా చేయకుండా మిగతా వాళ్ళు కూడా ఒకసారి అలా చేసినప్పుడు ఆమెనే శిక్షిస్తే మరొక స్త్రీ అలా చేయదు. అంటే ఈ మధ్య కాలంలో ఎందుకు అట్లా ఇట్లా తయారవుతున్నారు జనాలు? కావాలని అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలు చంపడం, ఇంత క్రూరంగా ఎట్లా మారిపోతున్నారు అంటే జనరేషన్ గురించి చెప్పగలమండి అయితే, కానీ అది కరెక్ట్ కాదండి. మహబాద్ లో కన్న తల్లే పిల్లని చంపింది, అది కిరాతకంగా చాలా బాధేస్తుంది. అందశ్రీ గారు ఒక పాట పాడాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అని. ఆ పాట గుర్తుకొస్తుంది. అప్పుడు ఏమైపోతున్నాయి బంధాలు, బంధుత్వాలు? కన్న తల్లే బిడ్డలను చంపేసుకునే స్థాయికి దిగజారిపోతున్నాయంటే ఎంత బాధగా ఉందో నిజంగా ఆలోచిస్తేనే కూడా కళ్ళని నీళ్ళు. చిన్న బిడ్డలే, అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళే, వాళ్ళని చంపుకుని నీవేం లాభపడతావు? ఇంత అన్యాయమా? ఇలాగ మారిపోతుంది ప్రపంచం అనిపిస్తోంది. నిజంగా అంత కిరాతకంగా కన్న తల్లి చంపిందంటే అందులోని సంస్కారం లేకుండా ఇష్టానురీతిగా ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టి బిడ్డలను చంపుకునే తల్లిదండ్రులు అయితే ఈ మధ్యకాలంలో చూడలేదబ్బా. ఆమె చేసిన పని, మహబాద్లో చేసిన పని కళ్ళని నీళ్ళు వచ్చాయి రాత్రి చూసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు. ఇలాంటి దుర్మార్గమైన తల్లులు కూడా ఉంటారా సమాజంలో? ఒకప్పుడు పురాణాల్లో విన్నాం, రాక్షస జాతి ఉంది, ఆ రాక్షస జాతి పిల్లల్ని భక్షించదని. మనం వింటుంటాం పాము తన పిల్లల్ని తనే తింటదని. కానీ ఈ మధ్యకాలంలో మనుషులు కూడా తన బిడ్డల్ని వాళ్లే హతమారుస్తున్నారు, చాలా ఎక్కువగా హతమారుస్తున్నారు. ఈ 2-3 నెలల్లోనే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి, ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. వాళ్ళు బిడ్డల పట్ల ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే బిడ్డల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారో, చిన్న కంప్లైంట్ వచ్చినా వాళ్ళని కౌన్సిలింగ్ చేయకపోతే ఇలాగ బిడ్డల ప్రాణాలు పోతున్నాయి, ముక్కుపచ్చలారని బిడ్డలు చనిపోతున్నారు. అయితే రీసెంట్ టైంలో అక్రమ సంబంధం వల్ల చంపేస్తున్నారు, ఒకటి పిల్లలు అడ్డుకున్నారని, లేదు భర్తతో గొడవ అయితే పిల్లగాళ్ళని చంపి వీళ్ళు చచ్చిపోతున్నారు. అదే నేనేమంటానంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ఏమైపోతుంది చెప్పండి? ఎన్ని సమస్యలున్నా మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. కానీ సమస్య బిడ్డలు చంపిస్తే సమస్య పోతుందా? ఎక్కువైపోతుంది. ఇంకా మీరు బతికెందుకు? వాళ్ళు చనిపోయినా పర్లేదు, బిడ్డలు చంపుతున్నారు ఈ మధ్య చాలామంది. చిన్నపిల్లలను చూడకుండా అన్యాయంగా అక్రమంగా గొంతులు కోసేసి గొంతులో పొడిచేసి పీకనుల మీద చంపేస్తున్నారంటే అసలు మానవత్వం మంట కలిసిపోతుంది. నిజంగా ఎక్కడా కూడా మానవత్వం కనిపించట్లా. అక్రమ సంబంధాలు పట్టుకుని ఏదో 5 నిమిషాల సుఖం కోసం కన్న బిడ్డలను చంపుకునే తల్లిదండ్రులు ఉన్నారంటే, తల్లులు కానీ తండ్రులు కానీ, ఇంతకంటే ఘోరం ఎక్కడైనా చూడగలుగుతామా? బ్రహ్మంగారు చెప్పినట్లు ఈ కలికాలం పోయే కాలం వచ్చినట్టుంది వీళ్ళందరికీ. నిజంగా చాలా ఘోరంగా ఇలాంటి చరిత్రలు మనం వినకూడదు, చూడకూడదు అనుకుంటున్నాం. కానీ టీవీలలో ఇప్పుడు
ఈ సందర్భంగా టీవీ యాజమాన్యాలకు ఒక మాట చెప్తున్నా, అయ్యా ఇలాంటి ప్రచారాలు కొంచెం తగ్గించండి. వాళ్ళని చంపే విధానాలు చూపిస్తున్నారు, గుండు తరుక్కుపోతుంది. కొంతమంది ఈ సీన్లు చూసి గుండు కూడా ఆగిపోయి పెద్దవాళ్ళు చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సీన్లు మీరు కిరాతకంగా చూపించకుండా సామరస్యంగా చూపించండి. ఇంత కిరాతకం చేసిందని చెప్పండి, ఇంత ఘోరంగా చంపిందని చెప్పండి. వీళ్ళకి శిక్షలు ఎలా ఉన్నాయి తర్వాత? అంటే ఇప్పుడు చాలా కఠినంగా ఉన్న శిక్ష అనేది ఈ చిన్న బిడ్డల్ని, ముక్కుబొచ్చలారిన బిడ్డల్ని ఎవరైతే చంపారో వాళ్ళకి చాలా కఠినంగా శిక్ష ఉండాలి. వాళ్ళు జీవితంలో మళ్ళీ జైలు నుంచి బయటికి రాకూడదు. ఇంకోటి ఏదైనా చెప్తే ఉరి శిక్షలే వీళ్ళకి ఎక్కువగా చేస్తూ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.